రష్యాలో దారుణం. దుండగుడు కత్తితో దాడి, నలుగురు భారతీయ విద్యార్థులకు తీవ్ర గాయాలు. రష్యాలో మరోసారి దారుణం జరిగింది. ఓ యూనివర్సిటీలోని విద్యార్థులు హాస్టల్లో కత్తిపోట్లకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకు అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ యొక్క కథనాన్ని పూర్తిగా చూడండి. బాస్కో రిపబ్లికన్ యూఫాలో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. అక్కడి హాస్టల్లోకి దూసుకొచ్చిన యువకుడు అక్కడున్న విద్యార్థులపై కత్తితో దాడి చేశాడు. ఇందులో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన పోలీసుపై కూడా అతడు దాడికి పాల్పడ్డాడు. అలాగే అతడు తనకు తానే కత్తితో గాయపరుచుకున్నాడు. చివరికి క్షతగాత్రులతో పాటు నిందితుని కూడా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం సైతం ఎక్స్ వేదికగా స్పందించింది. బాధితుల్లో నలుగురు భారతీయులు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనపై స్థానిక అధికారులతో టచ్లో ఉన్నామని వెల్లడించింది. భారత కాన్సులేట్ అధికారులు యూనివర్సిటీకి వెళ్లారని, భారత విద్యార్థులకు సహాయం అందిస్తున్నారని స్పష్టం చేసింది.